సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. భరతమాత ముద్దుబిడ్డలారా, ఈరోజు మనం ఆణిముత్యాలు అనే శీర్షికలో ఒక చక్కటి జీవిత సత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రికరణ శుద్ధి అనే పదం మనం తరచుగా వింటుంటాం. మనసులో చేసే ఆలోచన, మనోవాక్కాయ కర్మలు, మనస్సు, వాక్కు, కర్మ, ఈ మూడింట్లో ఎవరైతే ఒకే రకంగా ప్రవర్తిస్తుంటారో వారు ధన్యజీవులు. మనస్సులో ఏదైతే ఆలోచిస్తున్నారో అదే వాక్కు రూపంలో చెప్పడం, ఏదైతే వాక్కు రూపంలో చెప్తున్నారో దాన్నే ఆచరణలో పెట్టడం, కర్మల్లో చూపించడం ఉత్తముని లక్షణం. ఎవరైతే ఇలా త్రికరణ శుద్ధిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారు నిజంగా ధన్యజీవులు. కానీ నేడు ప్రపంచం పూర్తి భిన్నంగా నడుస్తుంది. మనసులో ఒకటి ఉంటుంది, చెప్పడం ఒకటి చెప్తుంటారు, చేసేది ఒకటి చేస్తుంటారు. మనుషుల జీవితాలన్నీ కల్తీ అయిపోయినాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. ఎందుకంటే చేసిన ప్రతి కర్మకు మనిషి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి కర్మకు కర్మ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే విషయాన్ని దృఢపరుస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, కర్మ సిద్ధాంతానికి ప్రతిరూపం. కాబట్టి చేసే ప్రతి కర్మ, అది సత్కర్మ అయినా దుష్కర్మ అయినా, దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి. కాబట్టి మానవుడు చాలా జాగరూకుడై ఉండాలి. ఇలా తెలిసి తెలియక తాను చేసినటువంటి దుష్కర్మలను, సత్కర్మలను శంకర శాస్త్రి అనే వ్యక్తి ఎలా అనుభవించాడో ఒక కథారూపకంగా తెలుసుకొని మన జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ అగ్రహారంలో పరమేశ్వర శాస్త్రి అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒకగానొక కుమారుడు శంకర శాస్త్రి. తల్లి లేని శంకర శాస్త్రిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు పరమేశ్వర శాస్త్రి. చిన్ననాటి నుండే అతనికి తన కులవృత్తి అయినటువంటి పౌరోహిత్యాన్ని నేర్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు పరమేశ్వర శాస్త్రి. కానీ శంకర శాస్త్రి ఏమాత్రం వినకుండా తండ్రికి ఎదురు చెప్తూ దుష్ట స్నేహితుల వల్ల, దుష్ట సాంగత్యం వల్ల తన వంశానుక్రమంగా సంక్రమించినటువంటి గొప్ప లక్షణాలన్నింటికి దూరమై, చెడు సహవాసాలకు లోనై జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాడు శంకర శాస్త్రి. ఎన్నో రకాలుగా ప్రయత్నించి విసిగి వేసారిపోతాడు పరమేశ్వర శాస్త్రి. ఈలోగా పరమేశ్వర శాస్త్రికి వృద్ధాప్యం సమీపిస్తుంది. కొడుకును దగ్గర పిలుస్తాడు. నాయన, నాకు వృద్ధాప్యం మీద పడింది, ఏ క్షణాన మరణిస్తానో నాకే తెలియదు. ఇన్నాళ్ళు ఏదో నా పౌరోహిత్యం వల్ల ఉన్నటువంటి బొటాబొటి ఆదాయంతో ఇద్దరం జీవితాన్ని గడుపుతూ వచ్చాం. ఇక నుంచి నా తదనంతరం నువ్వు ఎలా బ్రతుకుతావు అన్న దిగులు నాకు ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైనా ఒక విద్య నేర్చుకోరా, పౌరోహిత్యం నేర్చుకోరా అని చెప్తే ఆ దశలో కూడా విన్నట్లుగా నటించి వినడు. తన మానాన తాను పోతాడు శంకర శాస్త్రి. ఒక 2-3 నెలల వ్యవధిలోనే పరమేశ్వర శాస్త్రి కన్ను మూస్తాడు. కొన్నాళ్ల పాటు బంధువులు శంకర శాస్త్రిని ఆదరిస్తారు. రోజులు గడిచే కొద్దీ వారు అతన్ని దూరం పెట్టడం మొదలు పెడతారు. శంకర శాస్త్రికి మొదటిసారి జీవితంలో గడ్డు కాలం ప్రారంభమైంది. ఏం చేయాలో అర్థం కాదు. సంపాదిద్దామంటే కులవృత్తి రాదు, కాయ కష్టం చేయలేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భిక్షాటన కూడా చేసి కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తాడు శంకర శాస్త్రి. అది కూడా రాను ఇబ్బందిగా తయారవుతుంది. ఈ క్రమంలో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో ఒక మహానుభావుడైనటువంటి ఒక మునీశ్వరుడు శంకర శాస్త్రికి పరిచయం అవుతాడు. శంకర శాస్త్రిని దగ్గరికి పిలిచి, నాయన, నీ గురించి విన్నాను. దుష్ట స్నేహితుల వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. సజ్జన సాంగత్యం మనిషిని ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందో దుర్జన సాంగత్యం అదే విధంగా అతన్ని అధః పాతాళానికి తొక్కేస్తుంది.
సరే ఈనాటికైనా కళ్ళు తెరిచావు, నువ్వు నా వెంటరా, నాకు తెలిసినటువంటి సమస్త విద్యలు నీకు నేర్పిస్తాను. నేను ఏనాడు ఒక చోట ఉండను, పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటాను. మనం దేశదిమరులం, పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ జీవితం గడపాలని చెప్తే చేసేది ఏం లేక శంకర శాస్త్రి ఆ మునీశ్వరుడు వెంట బయలుదేరుతాడు. పల్లెలు పట్టణాలు తిరుగుతూ అక్కడ ప్రజలు పెట్టింది తింటూ గురువును శుశ్రూష చేస్తూ గురు బోధనలు విని చాలా జ్ఞానం సంపాదిస్తాడు శంకర శాస్త్రి. తాను తను తాను జన్మించినటువంటి సనాతన ధర్మంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు శంకర శాస్త్రి. సమస్త శాస్త్రాలు ఔపోసన పడతాడు, మహాజ్ఞాని అవుతాడు శంకర శాస్త్రి. ఈ క్రమంలో మునీశ్వరుడు కూడా వృద్ధాప్యం వల్ల మరణిస్తాడు. శంకర శాస్త్రి ఒక్కడే ప్రజలకు ధర్మబోధ చేస్తూ దేశాటన చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎంతోమంది శిష్యులు తయారవుతారు. కాలక్రమంలో శంకర శాస్త్రి కూడా 80 సంవత్సరముల వయస్సు దాటుతుంది. తనకు వృద్ధాప్యం వచ్చిందని, మరణ ఘడియలు దగ్గర పడుతున్నాయని గ్రహించినటువంటి శంకర శాస్త్రి తన శిష్యుల్ని పిలిచి, నాయనలారా, కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి, కాబట్టి నేను మరణించేలోగా నన్ను కాశీ క్షేత్రానికి చేర్చండి అని చెప్తే శిష్యులు అలాగే అని చెప్పి ఒక చక్కని మెత్తని పరుపులు కలిగినటువంటి ఒక పల్లకిని తయారు చేసి గురువుగారిని ఆ పల్లకిలో కూర్చుండబెట్టుకుని కాశీ పట్టణానికి బయలుదేరతారు. ఇలా కొంతకాలం వాళ్ళ ప్రయాణం సాగుతుంది. ఒకనాటి తెల్లవారుజామున శంకర శాస్త్రికి యమదర్శనం కలుగుతుంది. అర్థమైపోతుంది తనకు మృత్యు ఘడియలు సమీపించినాయి. కొద్ది క్షణాల్లో తాను మరణించబోతున్నాడన్న సంగతి శంకర శాస్త్రికి తెలిసిపోతుంది. వెంటనే తన శిష్యులను అడుగుతారు, నాయనలారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడుగుతాడు. వెంటనే శిష్యులు, గురుదేవా, మనము కాశీపట్టణం పొలిమేరలోకి వచ్చాము, ఇప్పుడే పారా హుషార్ 3వ జాము గడిచినట్లుగా పారా హుషార్ చెప్పేవారి వల్ల తెలిసింది అని చెబుతుండగా పారా హుషార్ అనే పదము చెవినబడిన మరుక్షణం ఆ పారా హుషార్ చేసే వాళ్ళ జీవితాలు, వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళ నడవడిక ఇవన్నీ కూడా శంకర శాస్త్రి మనసులో కదలాడుతుండగా అతని ప్రాణోత్క్రమణ జరిగి ప్రాణాలు విడుస్తాడు శంకర శాస్త్రి. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు, అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. అంత్యకాలంలో ఎవడైతే నన్ను స్మరిస్తూ ప్రాణత్యాగం చేస్తాడో వాడు నన్నే చెందుతాడు అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడు. అంత్యకాలంలో అతను చేసినటువంటి స్మరణ అతని మరుజన్మకు కారణమై శంకర శాస్త్రి ఒక పారా హుషార్ చెప్పేటువంటి ఒక ఉద్యోగి ఇంట్లో జన్మిస్తాడు. విదర్భ రాజ్యంలో ఒక మహారాజు దగ్గర పారా హుషార్ చేసేటువంటి రామనాథం అనే వ్యక్తికి పుత్రునిగా జన్మిస్తాడు శంకర శాస్త్రి. కానీ గత జన్మలో చేసినటువంటి పుణ్య సంస్కారం వల్ల అతనికి గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయి. వెంటనే అర్థమైపోతుంది శంకర శాస్త్రికి, తాను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాడో అర్థమైపోయి ఈ జన్మలోనైనా భగవంతుని చేరుకోవాలి, ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పి మాటలు రాని మూగవాణిగా నటించడం మొదలు పెడతాడు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిన ఒక్క మాట మాట్లాడకుండా మౌనం ఉండడంతో అతను అందరూ మూగవాడు అనడం మొదలు పెడతాడు. రామనాథం తన కొడుకు శంకరం అని పేరు పెట్టుకొని శంకర శాస్త్రికి శంకరం అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. మూగవాడైన తన కుమారుణ్ణి ఆలన పాలన చూసుకుంటూ ఏనాటికైనా అతని మాటలు రాకపోతాయని చెప్పి ఆశగా బ్రతుకుతుంటాడు రామనాథం. ఒకనాడు రామనాథం మహారాజును సమీపించి, మహారాజా, ఈనాటి రాత్రి నేను అత్యవసరంగా వేరే గ్రామానికి వెళ్ళవలసినటువంటి పని పడింది. ఈ పారా హుషార్ చెప్పే పని నా కుమారుడు యుక్త వయస్కుడైనాడు, నా కుమారుడు శంకరం తప్పకుండా చేస్తాడు. మూగవాడైనప్పటికీ తప్పెట మోగిస్తూ పారా హుషార్ చెప్తాడు ప్రభు, ఇది ఒక్కరోజు నాకు వేరే గ్రామానికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్తే అలాగే అంటాడు మహారాజు. రామనాథం వేరే ఊరికి వెళ్ళిపోతాడు. మహారాజు ఆ రోజు రాత్రి మూగవాడైన ఆ బాలుడు శంకరం పారా హుషార్ తన ఉద్యోగ ధర్మాన్ని ఎలా నెరవేరుస్తాడో చూద్దామని చెప్పి మహారాజు స్వయంగా బయలుదేరుతాడు. శంకరం ముందు నడుస్తూ ఉంటాడు, మహారాజు వెనక దూరంగా అతన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఈలోగా మొదటి జాము గడుస్తుంది. పారా హుషార్ చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మూగవాడనే ఈ అబ్బాయి
ఎలా పారా హుషారు చెప్తాడో చూద్దామని చెప్పి మహారాజు ఆసక్తిగా శంకరాన్ని వెంబడిస్తాడు. మొదటి జాము కాగానే ఆశ్చర్యకరంగా మూగవాడు అనుకున్నటువంటి శంకరం తన అద్భుతమైనటువంటి కంఠాన్ని బయటికి తెచ్చి, కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. ప్రజలకు జాగ్రత్త చెప్పడం పారా హుషారంటే. ఎలాంటి జాగ్రత్త చెప్తున్నాడు? కామశ్చ క్రోధశ్చ లోభశ్చ. కామం, క్రోధం, లోభం. కామం కోరిక, క్రోధం కోపం, లోభం పిసినారితనం. ఈ మూడు అవలక్షణాలు దొంగల రూపంలో దేహే తిష్టంతి తస్కరాః. ఈ దేహంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి దొంగల మాదిరి. ఎందుకు తెలుసా? జ్ఞానరత్నాపహారాయ, మన మనసులో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించడానికి ఈ ముగ్గురు దొంగలు కాచుకొని కూర్చున్నారు. జాగ్రత్త 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 అని ప్రజలకు హెచ్చరిక చేస్తాడు శంకరం. మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆహా, ఒక మహాజ్ఞాని ఆత్మ ఈ అబ్బాయిలో ఉంది. ఇన్నాళ్ళు వీడు ఎందుకు పనికిరాడని చెప్పి అనుకున్నారు. కాదు కాదు, వీడు చాలా గొప్పవాడు అని చెప్పి అతన్ని మళ్ళీ అనుసరించడం మొదలు పెడతాడు. ఇలా ఒక రెండవ జాము వస్తుంది. రెండవ జాము రాగానే శంకరం గొంతెత్తి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి లేదు, తండ్రి లేడు, ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏవి లేవు, అంత భ్రమ, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాడు. దీని అర్థం అన్నిటిని వదిలిపెట్టమని కాదు, వేటి మీద సంగత్వం లేకుండా తన విద్యుక్త ధర్మాన్ని తాను చక్కగా నెరవేరుస్తూ వేటికి అంటుకోకుండా, ఎందుకంటే అంటుకుంటే అది మరో జన్మకు కారణం అవుతుంది, కానీ తన ధర్మాన్ని తాను తప్పక నెరవేరుస్తూ ఇవన్నీ అశాశ్వతమని గ్రహించమని చెప్పడం శంకరం ఉద్దేశం. మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆహా, నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి మళ్ళీ శంకరాన్ని అనుసరించడం మొదలు పెడతాడు. మూడవ జాము వస్తుంది. వెంటనే శంకరం గొంతెత్తి, ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. ఆశయా బధ్యతే లోకే. ఈ లోకమంతా కూడా ఆశ అనేటువంటి తాడు చేత బంధింపబడి ఉంది. ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ. వీటి గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రజలు కర్మలు చేసుకుంటూ బ్రతుకుతున్నారే. ఈ క్రమంలో ఆయుక్షీణం నజానాతి, తమ ఆయుష్ గడిచిపోతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించలేకున్నారు. కాబట్టి ఒక్కసారి కళ్ళు తెరవండి, సమయం గడిచిపోతుంది, అమూల్యమైనటువంటి సమయం గడిచిపోతుంది, భగవంతుని ధ్యానంలో గడపండి, సత్కర్మలు చేయండి అని చెప్తూ శంకరం మూడవ జాముకు పారా హుషారు చెప్తాడు. పరవశించిపోతాడు మహారాజు. చెప్పి మళ్ళీ అబ్బాయిని అనుసరించడం మొదలు పెడతాడు. నాలుగవ జాము వస్తుంది. నాలుగవ జాము రాగానే శంకరం, క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృత. క్షణం విత్తం, డబ్బు ఈ క్షణం ఉంటుంది, మరో క్షణం ఉండకపోవచ్చు. క్షణం విత్తం క్షణం చిత్తం, ఇప్పుడున్న మనసు మరో క్షణం ఉండదు. క్షణం జీవితమావయో, ఈ జీవితమే క్షణభంగురం. యమస్య కరుణా నాస్తి, ఆ యమునికి కరుణ లేదు. సమయం దాటిపోయిందంటే, ఆయుష్ తీరిందంటే మరుక్షణమే యమపాశంతో బంధించి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రజలారా, కళ్ళు తెరవండి, భగవద్ధ్యానంలో గడపండి, సత్కర్మలు చేయండి అని చెప్పి పారా హుషార్ చెప్పడం విని మహారాజు తన జీవితం ధన్యమైపోయిందని చెప్పి వెంటనే తన రాజప్రసాదానికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సభకు శంకరాన్ని పిలిపించి, అబ్బాయి శంకరం, నువ్వు మూగవానివి కాదని తెలుసు నాకు. రాత్రి పారా హుషార్ చెప్పేటప్పుడు నేను నిన్ను అనుసరిస్తూ ఉన్నాను. నీ వంటి మహాజ్ఞాని ఆ అనామక జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. నీకు నా రాజగురువు పదవిని ఇస్తాను. నాకు ధర్మోపదేశం చేస్తూ నా పరిపాలనలో నాకు సహకరించవలసింది అని వేడుకుంటే, ప్రభు దయచేసి మీరు ఏమనుకోకపోతే నాకు ఆ ఉద్యోగం కంటే కూడా మీ దేశంలో ఘోరమైనటువంటి తప్పులు చేసే వారికి శిక్ష విస్తారే, తల తెగవేసేటువంటి ఉద్యోగం, మరణశిక్ష అమలు చేసే తలారి ఉద్యోగం నాకు ఇవ్వండి అని చెప్తాడు.
మహారాజు ఆశ్చర్యపోతాడు. ఏంటిది ఇది? తలారి ఉద్యోగమైంది, అత్యున్నతమైనటువంటి రాజగురువు స్థానం ఇస్తా అంటే కూడా వద్దని ఒక మామూలు తలారి ఉద్యోగం అడగడం ఏంది? మహారాజు ఆశ్చర్యపోయి ఆ అబ్బాయి మీద ఉన్న గౌరవంతో, అలాగే శంకరం నీకు నచ్చిన ఉద్యోగం చేయవచ్చు అని చెప్తే ఆనాటి నుంచి శంకరం తలారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత మహారాజు అసలు శంకరం తన ఉద్యోగం ఎలా చేస్తున్నాడో చూద్దామని చెప్పి శంకరం ఉద్యోగం చేసేటువంటి ప్రదేశానికి వెళ్తాడు. అదే రోజు ఒక గజదొంగకు మరణశిక్ష విధించడం జరిగి ఉంటుంది. అతనికి మరణశిక్ష అమలు చేస్తుంటాడు శంకరం. అక్కడి పరిస్థితి చూసిన తర్వాత మహారాజు ఆశ్చర్యపోతాడు. అది వైద్యశాల మాదిరి ఉండదు, ఒక దేవాలయంలా ఉంటుంది. ఆ గజదొంగను చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ దేవుని సంబంధించిన పటాలు పెట్టి ఏ గజేంద్ర మోక్షమో, పురాణాలు, భాగవతం చక్కగా విడమర్చి చెప్తుంటాడు శంకర్. ఇన్నాళ్ళు దుర్మార్గమైనటువంటి జీవితాలని గడిపినటువంటి ఆ శిక్షకు గురైనటువంటి వ్యక్తులు మొదటిసారి ఇంత మంచి విషయాలు వినడంతో వాళ్ళ మనసు కరిగి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా తృప్తిగా భగవద్ధ్యానంలో లీనమైన సమయం చూసి ఒక్కసారి కత్తివేటుతో వాళ్ళ శిరస్సును ఖండిస్తుంటాడు శంకర. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు. శంకరాన్ని పిలుస్తాడు. శంకరం, ఏంది నువ్వు చేసేది ఏంది? మరణశిక్ష అమలు చేయమని చెప్తే ఇంత ఆర్భాటం చేసావేంది? ఏంది ఇది అంటే, ప్రభు ఇది నా జీవితానుభవం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ప్రభు అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం. ఎవరైతే అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ తమ శరీరాన్ని వదులుతారో వారు నన్నే చేరుకుంటారని చెప్పారు ప్రభు. నా గత జన్మలో నా ప్రాణం పోయే సమయంలో నేను చేసినటువంటి కొన్ని ఆలోచనలు నాకు ఈ జన్మకు కారణమయ్యాయి. ఈ పరిస్థితి వీరికి రాకూడదు. వీళ్ళకి ఆల్రెడీ మరణశిక్ష పడింది. వీళ్ళు ఇంకా మంచి కార్యాలు చేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలన్న ఉద్దేశంతో నేను ఈ వృత్తిని ఎన్నుకున్నాను. వాళ్ళకు భగవంతునికి సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు బోధించడం వల్ల, వాళ్ళ ప్రాణం పోయే సమయంలో వారు భగవద్ధ్యానంలో ఉండడం వల్ల వారికి మరుసటి జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది. ఆ జన్మ నుంచి వారు జీవితంలో అంచెలంచెలుగా వెతుకుతూ ఏదో ఒకనాడు భగవంతుని చేరుకుంటారు ప్రభు. నా కోరిక అది అని చెప్తే మహారాజు ఆశ్చర్యపోయి, నీలాంటి మంచి వ్యక్తి ఈ ఉద్యోగం చేసుకో, నాకే అభ్యంతరం లేదు. కానీ నీలో ఉన్న జ్ఞానం నా దేశ ప్రజలందరికీ చేరాలి, వాళ్ళకు అందాలి. అప్పుడే ప్రజల్లో ధార్మిక చింతన పెరుగుతుంది. ప్రజలు ధర్మవర్తనలై ఉంటారు. ప్రజలు ఎప్పుడైతే ధర్మంగా ఉంటారో దేశంలో అనేక రకమైనటువంటి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఏమీ లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ధార్మిక జీవితం గడుపుతారు. ఎప్పుడైతే ధార్మిక జీవితం గడుపుతారో ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. అటువంటి రాజ్యం నాకు కావాలి, అలాంటి ప్రజలు నాకు కావాలి. కాబట్టి నా ప్రజలకు ధర్మోపదేశం చేయండి. అవసరం వచ్చినప్పుడు ఈ వృత్తి ఉద్యోగానికి వద్దు, శిక్ష పడినప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దురు. ఈలోగా మీ దేశ సంచారానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నా ప్రజలకు ధర్మోపదేశం చేయండి అని చెప్తే సంతోషంగా ఒప్పుకుంటాడు శంకరం. ఆ విధంగా శంకరం ప్రజలకు మంచి మంచి విషయాలు చెప్తూ ప్రజలను సన్మార్గం వైపు వాళ్ళు నడిపిస్తూ తాను తన జీవితాన్ని పండించుకుంటాడు. పిల్లలు, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భగవద్గీతలో ఉన్నటువంటి ఆ చక్కటి శ్లోకం, విజ్ఞాన యోగం అనేటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. దీనికి సాధారణమైన అర్థం, అంత్యకాలంలో ఎవరైతే ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అంత్యకాలేచ మామేవ స్మరణముక్త్వా కళేబరం, నన్నే స్మరిస్తూ ప్రాణాన్ని వదులుతారో వారు నన్నే చేరుకుంటారు అని కృష్ణ భగవానుడు చెప్పాడు. చెప్పింది కృష్ణ భగవానుడు, సామాన్యమైనటువంటి గురువు కాదు, లోక గురువు, జగద్గురువు. ఒక అక్షరంలో, ఒక పదంలో అనేకమైనటువంటి అర్థాలు మనం చూడవచ్చు. ఈ శ్లోకానికి గుండెకాయ లాంటి అక్షరం ఒకటి ఉంది, చ. అంత్యకాలే చ. చ అంటే కూడా, సంస్కృతంలో కూడా. అంత్యకాలంలో కూడా ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో అంటే దాని అర్థం ఏమి? జీవితం అంతా భగవద్ధ్యానం చేసి ఉండాలి, జీవితం అంతా ధర్మాచరణ చేసి ఉండాలి, జీవితం అంతా మంచి పనులు చేసి ఉండాలి. ఆ పనులు చేస్తూ
తన ప్రాణం పోయే సమయంలో కూడా అలాంటి పనులు అలాంటి ధర్మాచరణ అలాంటి ఆలోచనలు భగవద్ధ్యానం చేస్తూ ఎవరైతే ప్రాణం వదులుతారో వారు నన్ను చేరుకుంటారు అని చెప్పాడు. అంత్యకాలంలో కూడా, ఈ కూడా అనే పదము చాలా గొప్పది, చాలా ముఖ్యం. కేవలం ఆఖరి క్షణంలో భగవద్ధ్యానం చేస్తామంటే కుదరదు. అలా చేసినంత మాత్రాన ఉత్తమ జన్మలు వస్తాయని భగవానుడు ఎక్కడ చెప్పలేదు. అంత్యకాలంలో కూడా, అంత్యకాలే చాలా స్పష్టంగా చెప్పారు. అంత్యకాలే మామేవ, ఎవరైతే నన్ను స్మరణ్ ముక్త్వా కళేబరం, ఎవరైతే తమ శరీరాన్ని వదులుతారో, అంత్యకాలే మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం యహ్ ప్రయాతి సమద్భావం, నాలాంటి స్థితిని వాళ్ళు పొందుతారు. యాతి నాస్తత్ర సంశయ, ఇందులో సందేహమే లేదని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామస్మరణ చేయాలన్నా, అంత్యకాలంలో ధర్మాచరణ చేయాలన్నా జీవితమంతా అదే మార్గంలో ఉంటే తప్ప, జీవితమంతా భగవన్నామస్మరణ చేస్తే తప్ప ఆ పరిస్థితి మనిషికి రాదు. దీనికి ఉదాహరణగా శ్రీకృష్ణదేవరాయల సభకు ఒకనాడు ఒక పండితుడు వస్తాడు. అతనికి ఈ అన్ని విద్యల్లో పరిచయం, అన్ని భాషల్లో పరిచయం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలకు ఒక సవాల్ విసులుతాడు. మహారాజా, నాకు 20 భాషలు వచ్చు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఏవేవో మొత్తం 20 భాషలు చెప్తారు. ప్రతి భాషలో కూడా అది నా మాతృభాష అన్నంత గొప్పగా నేను మాట్లాడగలను. ఇప్పుడు మీ పండితులకు ఒక పరీక్ష. ఎవరైతే నా మాతృభాష ఏదో చెప్పగలిగితే నా ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతా అని చెప్తారు. వెంటనే కొద్దిమంది పండితులు కన్నడలో అతనికి ప్రశ్నలు అడుగుతారు, చక్కగా చెప్తారు. సంస్కృతంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, హాయిగా చెప్తాడు. తెలుగులో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, చక్కగా చెప్తాడు. ఎంత చేసినా అతని అన్నిట్లో కూడా చాలా సహజంగా అదే అతని మాతృభాష ఏమో అన్నంత గొప్పగా చెప్తూ ఉంటాడు ఆ పండితుడు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. ఓటమి అంగీకరించవలసిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి రాయల వారు ఆందోళన పడుతుంటే తెనాలి రామకృష్ణ గారు లేస్తారు. మహారాజా, మీరు దిగులు పడకండి అని చెప్పి దగ్గరకు వచ్చి అతను చుట్టూ తిరుగుతూ అరచి చాచి అతని చెంపకు చెళ్ళు అనిపిస్తాడు. ఒక్క దెబ్బ కొట్టగానే, అబ్బా ఇంత దెబ్బ కొట్టావరా అంటాడు. మహారాజా, ఇతని భాష తెలుగు. ఎందుకో తెలుసా? సహజ సిద్ధంగా, అసంకల్పితంగా ఎవరైతే తనకు జరిగినటువంటి సంఘటనకు ఏ భాషలో స్పందిస్తారో అతని మాతృభాష. ప్రభు ఇతని తెలుగు భాష. ఇతను మహాకవి, మంచి నాలెడ్జ్ ఉంది, భాషా ప్రవీణుడే. కానీ ఇతని మాతృభాష అయితే తెలుగు. సహజంగా బయటకు వచ్చింది. దెబ్బ పడంగానే తన సహజమైనటువంటి తన మాతృభాష బయటకు వచ్చింది ప్రభు. కాబట్టి ఇతని మాతృభాష తెలుగు నిర్ధారణ చేస్తాడు తెనాలి రామకృష్ణ. అదేవిధంగా ఎంత పాడు జీవితం అంతా గడిపి ఆఖరిలో నారాయణ అంటే సరిపోతుంది అనుకుంటే ఆ క్షణంలో నారాయణ నామం గుర్తు రాదు. ఎలాగైతే తాను జీవితమంతా ఎలాంటి జీవితం గడిపాడో అలాంటి ఆలోచనలు తప్పకుండా ప్రాణోత్క్రమణ సమయంలో వస్తాయి. ఆ పరిస్థితి రాకూడదంటే జీవితం అంతా కూడా చక్కని ధర్మాచరణ చేస్తూ, భగవన్నామస్మరణ చేస్తూ, ఇతరులకు ద్రోహం చేయకుండా, వీలైతే మనకు తోచిన మంచి పనులు చేస్తూ జీవితాన్ని గడిపితేనే ప్రాణం పోయే సమయంలో భగవద్ధ్యానం చేయాలన్న తలంపు వస్తుంది. అలాంటి తలంపు వచ్చిన రోజు, తలంపుతో మరణించిన రోజు మనకు ఉత్తమ జన్మలు తప్పకుండా వస్తాయి. ఒక జన్మ కాకపోతే ఒక జన్మలైన భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, భగవన్ నామస్మరణ అలవాటు చేసుకోండి. మీ మత ధర్మానుసారం ఎప్పుడు భగవద్ధ్యానంలో గడపండి. భగవద్ధ్యానంలో ఉన్నవారు తప్పులు చేసే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. ధర్మ మార్గాన గడుపుతారు, తప్పు చేయనిది అది. కాబట్టి ఆ మంచి లక్షణాలు మీరు అలవాటు నేర్చుకోండి. మంచి బుద్ధిమంతులుగా ఎదగండి. మన దేశానికి సేవ చేసి ఈ దేశమాత పుత్రులుగా, భరతమాత పుత్రులుగా మీ జీవితాన్ని పండించుకోండి. సెలవు.